ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గొప్ప పండగలు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేవి ఎన్నికలు. అయితే ఎన్నికల సరళి పట్ల ప్రజల్లో ఒక చర్చ బయలుదేరింది. బూత్ వైజ్ టర్న్ ఓవర్ ఒక రకంగా ఉంది ఓటర్స్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే డేటా ఇంకో రకంగా ఉంది. అసలు చాలా డిస్క్రిపెన్సీస్ వస్తున్నాయి. ఒక్కోసారి ఆ ఏరియాలో ఉన్న ఓటర్ లిస్ట్ కి పోలింగ్ బూత్ కి సంబంధమే ఉండట్లేదు. ఎంతమంది ఓటర్లు వచ్చి ఓటేస్తున్నారు అనేది స్పష్టత లేదు. దీనిలో ఈవీఎంలో అన్యాయం జరుగుతుందా, తప్పేం జరుగుతుందని క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ని ఒక మాట అడిగింది. ఏ బూత్ లో ఎంత ఓటర్ టర్న్ అవుట్ వచ్చింది, ఈ డేటా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని చెప్పి పిటిషన్లు పడ్డాయి అనమాట. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆ పిటిషన్ యొక్క వాదన, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటో 10 రోజుల వినాలని చెప్పి దానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది కూడా. సుప్రీంకోర్టు చెప్పింది, ఎలక్షన్ కమిషన్ మేము వింటామని చెప్పింది అనమాట. దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఈ సంస్థ ఎప్పటి నుంచో ఎలక్టోరల్ రిఫార్మ్స్ కోసం, ఎలక్షన్స్ లో పారదర్శకత కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం ఎప్పుడు పాటుపడి ఉంటుంది అనమాట. ఈ సంస్థ చాలా పెద్ద పిటిషన్ వేసింది. అయితే లాస్ట్ ఇయర్ మే 2024లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. బూత్ వైజ్ ఓటర్ టర్న్ అవుట్ మేము బయటికి చెప్పాల్సిన లీగల్ మ్యాండేట్ మాకు లేదు, మేము చెప్పమని చెప్పి గట్టిగానే చెప్పింది అనమాట. కానీ ఇప్పుడు మాత్రం వినటానికి, అసలు వాదన వినటానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. బూత్ వైజ్ ఓటర్ టర్న్ అవుట్ వెబ్సైట్ లో పబ్లిష్ చేయడానికి కారణాలు ఏంటి, చేయాలని ఎందుకు అడుగుతున్నారు డిమాండ్, దీని మీద చర్చ స్టార్ట్ అయింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ దిశగా వినటానికి ఒప్పుకుందనమాట.